ధైర్యం చాలదు. 5వ భాగం. పరంధామయ్య బావమరిది శంకరం ఈ ఇంట్లోనే ఉండేవాడు. అతనికి తెలిసుండాలిగా అని మునసబు సుబ్బారావన్నాడు. ఊళ్ళోకి వెళ్ళి శంకరాన్ని పిలుచుకురమ్మని మనిషిని పంపారు. శంకరం వచ్చిన తర్వాత ఈ విషయాలడిగారు. శంకరం కాసేపు ఆలోచించి, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, ఇక్కడికి వచ్చిన ప్రకాశరావే ఆయన అని. మొత్తానికి బావ అక్క హత్య చేయబడ్డ ముందు రోజు సాయంకాలం చీకటి పడుతూ ఉండగా ఎవరో ఒక ఆయన కారులో వచ్చారు. 6 ఏళ్లైంది. నేను సరిగ్గా చూడను కూడా లేదు, అందుకే జ్ఞాపకం లేదు. బావతో పనున్నదని చెప్పి బావ గదిలోకి వెళ్ళాడు. చాలాసేపు బావ గదిలోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆ రాత్రి ఆయన వెళ్ళిపోతాడని గేటు తెరిచే ఉంచమని బావ చెప్పాడు. నేనన్నం తినేసి పడుకున్నాను. మళ్ళీ ఆ వచ్చిన అతన్ని చూడలేదు. ఎప్పుడు వెళ్ళిపోయాడు అని శంకరం అన్నాడు. మీ బావ అక్క హత్య చేయబడిన తర్వాత పోలీసులు వచ్చి దర్యాప్తు చేసినప్పుడు ఈ విషయం చెప్పావా అని స్వరాజ్యరావు చేతిలో ఉన్న ఫైల్ తిరగవేస్తూ అడిగాడు. చెప్పాను, కానీ పోలీసులు అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు ఆ విషయానికి. అక్క బావ హత్య చేయబడ్డ రోజుకి ముందు రోజు వచ్చాడాయన. హత్య చేయబడ్డ రోజు ఎవరూ ఇంట్లో లేరు, అందువల్ల అనుకుంటాను అని శంకరం అన్నాడు. దట్స్ బ్యాడ్ ఇన్వెస్టిగేషన్ అంటూ ఎర్ర సిరాతో ఫైల్ మీద ఏదో రాశాడు ఇన్స్పెక్టర్. సార్జెంట్ అని కేకేశాడు. సార్జెంట్ సెల్యూట్ చేశాడు. వీళ్ళందరూ మద్రాసు వెళ్ళిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశావా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఎస్ సార్ అని అనగానే, అయితే ఆలస్యం దేనికి, అందరూ వెళ్ళిపోండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఎవరు మాట్లాడాలనేది వాళ్ల సమస్యలా ఉన్నది. ఏం కదలరేం అని ఇన్స్పెక్టర్ అడిగాడు. క్షమించండి ఇన్స్పెక్టర్, మేమంతా డిటెక్టివ్ యుగంధర్ గారు రమ్మంటేనే వచ్చాం. ఇప్పుడు ఆయన మేమిక్కడి నుంచి వెళ్ళడం క్షేమం కాదని చెప్పారు. ఆయన అనుమతి లేనిదే మేం వెళ్ళం అని అందరి తరపున వెంకట్రామయ్య అన్నాడు. తనకేదో అపజయం కలిగినట్లు, తనన్నెవరో అవమానించినట్లు ఇన్స్పెక్టర్ మొహం చిట్లించి, సరే మీ కర్మ అని అన్నాడు. ఇదిలా ఉండగా పోలీస్ కానిస్టేబుల్ యుగంధర్ దగ్గరకు వచ్చి, సార్, గూడెం నుంచి ఎవరో వచ్చి గేటు దగ్గర నిలబడ్డారు, యుగంధర్ గారితో మాట్లాడాలట అని కానిస్టేబుల్ అనగానే, నా పేరు చెప్పాడా అని యుగంధర్ అడిగాడు. లేదు, మీరు గూడెం వెళ్ళినప్పుడు అతనక్కడ లేడట. మీరు వెళ్ళి వాళ్లను ప్రశ్నలు అడిగినట్టు చెప్పారట. ఆ అయ్యగారితో మాట్లాడాలి అన్నాడు. అంతే, తీసుకురానా అని కానిస్టేబుల్ అనగానే, వద్దు నేనే వస్తాను అని యుగంధర్ లేచాడు. సార్ నేను అని రాజు అనగానే, అవసరం లేదు రాజు అని యుగంధర్ గేటు దగ్గరకు చకచకా వెళ్ళాడు. గేటు బయట 30 ఏళ్ల మనిషి నిల్చొని ఉన్నాడు. నల్లగా పొడుగ్గా ఉన్నాడు. కండలు తిరిగిన శరీరం, మోకాళ్ల వరకు గోచీ పెట్టిన పంచే, ఇంకే బట్టా లేదు. నాతో మాట్లాడాలన్నావు, నీ పేరు అని యుగంధర్ అనగానే, అవునయ్యా, నా పేరు చెంచు. లచ్చి అమ్మెను ఈనగాడుగాణ్ణి లచ్చి విషయం అడిగారట అని అనగానే, అవును అని యుగంధర్ అన్నాడు. మీతో రహస్యంగా నేను అని అతనన్నాడు. సరే ఇటురా, ఎవరూ లేరు, చెప్పు అని యుగంధర్ అనగానే, అయ్యా, నేను పోలీసులకు చెప్పలేదు. చెబితే నేనే చేశానని, నన్ను కడ్డీల వెనకాల తోస్తారని, మీరు మంచివారని విన్నాను. నిజమే చెబుతున్నాను, మీకే తెలుస్తుంది అని అతననగానే, నువ్వే నేరము చేయకపోతే నిన్నెవరూ జైలుకు పంపలేరు, భయం లేదు, చెప్పు అని యుగంధర్ అన్నాడు. లచ్చి అంటే నాకు ప్రాణం. లచ్చి అడుగు వేస్తే ఆ మట్టిని ముద్దు పెట్టుకునేవాణ్ణి. కానీ నా కర్మ, లచ్చికి నేనంటే ఇష్టం లేదు, ఆ ఈనగాడంటేనే ఇష్టం. అయినా లచ్చి మనస్సు మారకపోదా అని కాచుకున్నాను. మారేలోపు నాది చచ్చింది, చావలేదు. ఆ దొంగ చంపేశాడు. ఆ తెల్లారగట్ట ఇంకా చీకటిగా ఉన్నది. లచ్చి కడవ తీసుకొని బయలుదేరడం కూడా వెనకే ఆ ఈనగాడు వెళ్ళడం చూశాను. నా ఒళ్ళు మండిపోయింది. పెళ్లి కాకుండా అదేం పని, చల్లగా వెనకే నేను వెళ్ళాను అని అతననగానే, ఎక్కడికి అని యుగంధర్ అడిగాడు. వాళ్ల వెనకే. ఆ ఈనగాడు ఆ పరంధామయ్య ఇంటి గేటు కాడ నిలబడ్డాడు. లచ్చి అయ్యగారి ఇంటి గేటు తెరుచుకొని లోపలికి వెళ్తోంది. ఒంటరిగా వెళ్తుంది, ఏమవుతుందో అని నేను కాస్త అవతలకు వెళ్ళి గోడ దూకి లోపలికి వెళ్ళాను. లచ్చికి కనిపించకుండా దాని వెనకే వెళ్ళాను అని అతననగానే, అంటే లచ్చి ఏమైందో నువ్వు కళ్ళారా చూసావా అని యుగంధర్ ఆశ్చర్యంతో అడిగాడు.
అవునయ్యా, లచ్చి ఇంకా బావికాడికి పోలేదు, ఇంటి పక్క నుంచి వెళ్తోంది. ఎవరో బ్యాటరీ లైట్ వెలిగించారు. ఆ వెలుగులో భయపడిపోయి బొమ్మలా లచ్చి రాయిలా నిలబడిపోయింది అని అతను అనగానే, ఎవరు బ్యాటరీ లైట్ వెలిగించింది? పరంధామయ్య అని అనగానే, కాదు, ఆ అయ్యోరు బావికాడ స్నానం చేస్తున్నారు, నాకు కనిపిస్తున్నారు. ఆ బ్యాటరీ లైట్ వేసిన మనిషి లచ్చిని చూసి ఒక నవ్వు నవ్వి, ఎవత్తి అందగత్తే అని అన్నాడు. లచ్చి వెనక్కు పరిగెత్తబోయింది. అతగాడు లచ్చిని చేయి పట్టుకున్నాడు అని అతను అనగానే, లచ్చి అరవలేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, అరిస్తే ఊళ్ళో జనం వస్తే అయ్యగారింటికి మేం వెళ్ళినందుకు మమ్మల్ని చితకబాదుతారు అని అనగానే, తర్వాత ఏం జరిగింది అని యుగంధర్ అడిగాడు. చీకట్లో ఏమీ కనిపించలేదు. ఆ మగాడు లచ్చిని ఏదో చేస్తున్నాడని మాత్రం తెలిసింది. లచ్చి సన్నగా ఏడుస్తోంది అని అనగానే, మరి నువ్వు లచ్చికి సహాయానికి వెళ్ళలేదా అని యుగంధర్ అడిగాడు. వెళ్దామనుకున్నాను, అంతలో నా మీద దీపం వెలుగు పడింది. ఏంరా చెంచు, దొంగతనానికి వచ్చావట్రా అని పరంధామయ్య అరిచాడు. నాకు భయం వేసింది. ఆ అయ్యగారి చేతిలో తుపాకీ ఉన్నది, పరిగెత్తాను అని అనగానే, అంతేనా అని యుగంధర్ అడిగాడు. బయటకు పారిపోలేదు, అలా చీకట్లోకి వెళ్ళిపోయి ఒక చెట్టు వెనక దాక్కున్నాను. చూశాను, అంతా చూశాను, చూసి ఏడ్చాను, ఏం చేయను అని అతను అనగానే, ఏం చేశావు అని యుగంధర్ అడిగాడు. అయ్యా, ఏం చెప్పను, ముందా చిన్నాడెవడో లచ్చిని చెప్పలేనయ్యా అని అనగానే, సరే అర్థమైంది, తర్వాత అని యుగంధర్ అడిగాడు. తర్వాత ఆ ముసలాడు పరంధామయ్య, ముసలాడికి కూడా అంత కోరికుంటుందా బాబు? ఆ ఇద్దరూ కలిసి నా లచ్చిని నలిపి పిప్పి చేసి చంపేశారు బాబు అని అనగానే, అంటే గొంతు నులిమి చంపేశారా అని యుగంధర్ అడిగాడు. తెలియదు బాబు, మళ్ళీ మాటలు విన్నాను. చచ్చిపోయిందే, ఏం చేయాలి అని ఆ పట్నం మనిషి అన్నాడు. తర్వాత అని యుగంధర్ అడిగాడు. ఆ గూడెంలో మనిషేగా, ఎవడడుగుతాడు? ఇది ఇంట్లోకి ఎందుకు రావాలి? ఎవరికీ తెలియదు, భయపడకు అని ఆ ముసలాడు ఇలా అని ఇంట్లోకి వెళ్ళి గడ్డపార పలుగు తెచ్చి చింత చెట్టు ఆ చీకట్లోనే గొయ్యి తవ్వి లచ్చిని అక్కడే పూడ్చేశారు అని అనగానే, నువ్వు కళ్ళారా ఇదంతా చూశావా అని యుగంధర్ అడిగాడు. చూశాను బాబు, నా కళ్ళారా చూశాను అని చెంచు అన్నాడు. అయితే వెంటనే ఊళ్ళో పెద్దలకు మునుసబుకి ఎందుకు చెప్పలేదు? తర్వాత పోలీసులు వచ్చినప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు అని యుగంధర్ అడిగాడు. మేము కూటికి లేనివాళ్లం బాబు, చెప్పుంటే ఈ గూడెం నాశనమై ఉండేది, పిల్లా జెల్లా అంతా చచ్చేవారు. ఈ పెద్దోళ్ళంటే మాకు చాలా భయం, అందుకే చూసింది విన్నది ఎవరికీ చెప్పలేదు అని చెంచు అన్నాడు. మరిప్పుడు ఆ ధైర్యం ఎలా వచ్చింది అని యుగంధర్ అడిగాడు. రాత్రి లచ్చి కలలో వచ్చి మీకు చెప్పమని చెప్పింది అని అనగానే యుగంధర్ ఆలోచిస్తున్నాడు. ఈ చెంచు చేత వాంగ్మూలం రాయించి ప్రయోజనమేమిటి? లచ్చిని చంపిన ప్రకాశ్రావు, పరంధామయ్య ఇద్దరూ చచ్చిపోయారు. లచ్చిని చంపిన వాళ్ల మీద నువ్వు కసి తీర్చుకోవాలని ప్రయత్నించలేదా అని యుగంధర్ అడిగాడు. నిజం చెప్పనా అయ్యా, ఆ పరంధామయ్యను గొంతు నులిమి చంపేద్దామనే మర్నాడు రాత్రి ఆ ఇంటికి వెళ్ళాను. గోడ దూకే వెళ్ళాను. నెమ్మదిగా ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళాను. నాకన్నా ముందే ఎవరో ఆ ఇంట్లోకి వచ్చారు. తడి బట్టలతో ఉన్న పరంధామయ్యను చంపి మెడకు తాడు కడుతున్నాడు. ఇంకెవరో అమ్మగారిని చంపి మెడకు తాడేసి తీసుకొచ్చారు. లచ్చిని ఏ చింత చెట్టు కింద పూడ్చారో ఆ చెట్టుకే వాళ్ల శవాల్ని కట్టి వెళ్ళిపోయారు అని అతను అనగానే, ఆ వచ్చిన వాళ్ళు ఎంతమంది అని యుగంధర్ అడిగాడు. 10 మందుంటారు. కత్తులు, పిస్తాళ్ళు, తుపాకీలు వాళ్ల దగ్గరున్నాయి అని చెంచు అన్నాడు. సరే, నువ్వెళ్ళు అని యుగంధర్ అన్నాడు. యుగంధర్ ఇంట్లోకి రాగానే అందరూ అతన్నే చూస్తున్నారు. ఈరోజు లేదా రేపొద్దున్నో అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని యుగంధర్ అన్నాడు. అందరూ ఒకేసారి నిట్టూర్పు వదిలారు. అయితే ఇక దెయ్యాన్నించి ప్రమాదం లేదా అని ఇన్స్పెక్టర్ పరిహాసంగా అన్నాడు. ఉండదనుకుంటాను అని యుగంధర్ అనగానే, అంటే దెయ్యంతో మాట్లాడి మీరు అనుమతి తీసుకోవాలా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అవును అని యుగంధర్ అనగానే, ఈ ఇంట్లో దెయ్యం ఉన్నదని మీరు అంగీకరిస్తున్నారా అని ఇన్స్పెక్టర్ మళ్ళీ అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. ఇదిలా ఉండగా
యుగంధర్ ఆ మధ్యాహ్నం రాజుని కాత్యను విడిగా తీసుకుని వెళ్ళి వివరాలన్నీ చెప్పాడు. రాత్రి అందరి భోజనాలైన తర్వాత యుగంధర్ సిగరెట్ వెలిగించి ఒంటరిగా తోటలోకి వెళ్ళాడు. తోటలోనూ ప్రహారీ గోడ మీద దీపాలు వెలుగుతున్నాయి. యుగంధర్ చింత చెట్టు కిందకు వెళ్ళి నిల్చున్నాడు. చిన్న నవ్వు వినిపించింది. ఎటు నించోనని కూడా యుగంధర్ తిరిగి చూడలేదు. లచ్చిని చంపింది ఎవరో ఎందుకో తెలుసుకున్నాను అని అనగానే, తెలుసుకున్నారని నాకు తెలుసు అన్న మాటలు వినిపించాయి. ప్రయోజనమేముంది? ఆ ఇద్దరూ చచ్చిపోయారు. ఎవరిని శిక్షించడం అని యుగంధర్ అన్నాడు. ఎవరిని శిక్షించమని మిమ్మల్ని కోరలేదు అన్న మాటలు వినపడగానే, నిజమే, కానీ ఒక సందేహం అని యుగంధర్ అనగానే చిన్న నవ్వు. నువ్వు లచ్చివి అనుకునే అడుగుతున్నాను. నీ మానాన్ని అపహరించడమే కాక నీ ప్రాణాన్ని కూడా తీసిన ఆ ఇద్దరిని వెంటనే నువ్వు శిక్షించి ఎందుకు నీ కసి తీర్చుకోలేదు అని యుగంధర్ అడిగాడు. చచ్చిపోయిన మనుష్యులందరూ దెయ్యాలవుతారా, లేక కొందరే దెయ్యాలుగా వస్తారా? అయితే చచ్చిపోయిన ఎంతకాలం తర్వాత ఆ దెయ్యాల శక్తి ఏపాటిది? ఎంతకాలం దెయ్యాలుగా ఉంటారు? దెయ్యాలకు కూడా చావుంటుందా? దెయ్యాల గురించి ఇలాంటి ప్రశ్నలెన్నో మీరు అడగవచ్చు. మీరడిగిన వాటికి వేటికి నేను సమాధానం చెప్పను, చెప్పలేను, చెప్పకూడదు. ప్రకాశ్రావుని అకారణంగా ఒక దెయ్యం చంపిందని మీరు అపోహపడకూడదనే మీతో ఇంతసేపు మాట్లాడాను. సెలవు. మళ్ళీ ఇక మీ జోలికి రాను అని ఒక నవ్వు. అంతే. యుగంధర్కి ఒళ్ళు జలధరించినట్లయింది. నిజంగా తనొక దెయ్యంతో మాట్లాడానని చెబితే ఎవరైనా నమ్ముతారా? సాక్ష్యానికి ఎవరినైనా తీసుకొని వద్దామనుకున్నాడు. ఇంకొకళ్ళుండగా లచ్చి దెయ్యం వచ్చి మాట్లాడకపోతే? దెయ్యాలు లేవని తను ఇక ఎన్నడూ అనలేడు. ఆ విషయం తేలిపోయింది. నెమ్మదిగా ఇంటివైపు నడిచాడు. ప్రకాశ్రావు చావుకు కారణం తెలిసింది. ఒక సమస్య తీరింది. ఇదిలా ఉండగా సామాన్లన్నీ కార్లలో ఎక్కిస్తున్నారు. మునసబు సుబ్బారావు యుగంధర్ పక్కన నిలబడి చేతనైన సహాయం చేస్తున్నాడు. దెయ్యం మీకు పర్మిషన్ ఇచ్చిందన్నమాట అని స్వరాజ్యరావు నవ్వుతూ అన్నాడు. యుగంధర్ మాట్లాడలేదు. యుగంధర్, ఇంతకు మీ అఫీషియల్ రిపోర్ట్ ఏమిటి అని ఇన్స్పెక్టర్ అడిగాడు. తయారు చేస్తాను. కాగానే మీకు కబురు పంపుతాను. మీకు చదివి వినిపించి మీకొక కాపీ ఇచ్చి తర్వాతే పారాసైకాలజీ డిపార్ట్మెంట్కి పంపుతాను అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో అందరూ కూర్చొని ఉన్నారు. ఉప్పరపల్లికి బయలుదేరే ముందు ఎలా సమావేశమయ్యారో అలాగే సమావేశమయ్యారు. ఇద్దరు డాక్టర్లతో సహా ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, సార్జెంట్ శివం కూడా హాజరయ్యారు. మీరందరూ ఉప్పరపల్లికి వచ్చారు. అక్కడ ఆ ఇంట్లో దెయ్యం ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి మీ ప్రాణాలు కూడా తెగించారు. కనుక నా అభిప్రాయం ఏమిటో మీకందరికీ తెలియజేయడం నా ధర్మం. నేను డైరెక్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పారాసైకాలజీకి రాసిన ఉత్తరం చదువుతాను. ఆ ఉత్తరాన్ని బట్టి నా అభిప్రాయం మీకు తెలుస్తుంది అని యుగంధర్ అన్నాడు. అందరూ వచ్చారు. ప్రకాశ్రావు భార్య మంజుల రాలేదే అని గిరి అడిగాడు. నేనే పిలవలేదు. ఆమె తెలుసుకోవాల్సిన విషయాలు కావు కనుక. మీలో ఎవరూ ఆమెకి విషయాలు చెప్పరని ఆశిస్తున్నాను. నేను చదవనా అని యుగంధర్ అనగానే అందరూ తలలూపారు. డియర్ సర్, ఉప్పరపల్లిలో విశ్వనాథం గారింట్లో దెయ్యం ఉన్నదా అనే విషయం దర్యాప్తు చేయమని నన్ను కోరారు. ప్రకాశ్రావు ఉప్పరపల్లికి వెళ్ళిన వెంటనే ఏ విధంగా చిత్రమైన పరిస్థితుల్లో మరణించింది మీకిదివరకే తెలియజేశాను. లచ్చి అనే ఒక పిల్ల ఒకనాడు తెల్లారగట్ట చీకట్లో పరంధామయ్య ఇంటికి మంచినీళ్ల కోసం వెళ్ళింది. ఆ రాత్రి ప్రకాశ్రావు ఉప్పరపల్లిలో పరంధామయ్య ఇంట్లో ఉన్నాడు. ప్రకాశ్రావు అంత చీకటితో ఎందుకు నిద్ర లేచాడో నాకు తెలియదు, కానీ లచ్చిని చూసి బలాత్కారం చేసి మానభంగం చేశాడు. తర్వాత వృద్ధుడైన పరంధామయ్య కూడా లచ్చి శరీరాన్ని రుచి చూశాడు. మంచినీళ్ల విషయంలో అంటరానితనం అడ్డు వస్తుంది, కానీ లైంగిక సుఖం కోరేటప్పుడు అంటరానితనం అడ్డురాదేమో. ఏదైనా ఆ ఇద్దరూ లచ్చిని బలాత్కరించి ఆమె శీలాన్ని అపహరించినప్పుడు లచ్చి చచ్చిపోయింది. వారిద్దరూ కలిసి లచ్చిని చింత చెట్టు కింద పూడ్చేశారు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నది. వెంటనే లచ్చి దెయ్యంగా మారిందో తర్వాత కొన్నాళ్లకు దెయ్యంగా వచ్చిందో నాకు తెలియదు.
పరంధామయ్యను అతని భార్యను హత్య చేసింది లచ్చి దెయ్యం కాదని నిరూపించేందుకు కూడా మరొక ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ప్రకాశ్రావు మీద కక్ష పెట్టుకొని అతని మీద కసి తీర్చుకోవాలనే ఉద్దేశం లచ్చి దెయ్యానికి ముందు లేదు. విశ్వనాథం ఇంట్లో ఎప్పుడైతే ప్రకాశ్రావు దెయ్యాన్ని గురించి హేళనగా మాట్లాడాడో ఆ క్షణాన్న లచ్చి దెయ్యానికి ఆగ్రహం కలిగింది. అంటే లచ్చి దెయ్యమైనప్పటి నుంచి ప్రకాశ్రావు వెనువెంటనే కనిపించని నీడలా ఉన్నదని మనం అనుకోవాలి. ప్రకాశ్రావు భార్య పిల్లల మీద జాలి కొద్దీ అంతకాలం లచ్చి దెయ్యం ఏ హాని చేయలేదు. కరుణ క్షమ దెయ్యాలకు కూడా ఉంటాయని దీనివల్ల అర్థమైంది. ప్రకాశ్రావు తనను హేళన చేసినా అతన్ని చంపలేదు. మాటామతి మాత్రం పోగొట్టింది. ప్రకాశ్రావుని ఉప్పరపల్లికి తీసుకొని వెళ్లకుండా ఉంటే అతను మాటామతి లేకుండా ఇంకా కొన్నాళ్లుండేవాడు. ఏనాడో లచ్చికి జాలి వేసి ఉంటే ఆయనకు మళ్ళీ మాటామతి తెప్పించేదేమో. అతన్ని ఉప్పరపల్లికి తీసుకొని వెళ్లడం వల్ల లచ్చి దెయ్యానికి కోపం వచ్చి ప్రకాశ్రావుని వెంటనే చంపేసింది. మన శిక్షా స్మృతిలో ఉన్న గ్రేవ్ ప్రొవకేషన్ లచ్చి దెయ్యానికి కూడా డిఫెన్స్గా చెప్పుకోవాలి. చింత చెట్టు మీద పుల్లి ఉండడం వల్ల ఆ పుల్లి సహాయంతో నన్ను పైకి లాగడం వల్ల ప్రకాశ్రావు చావుకి దెయ్యం కారణం కాదని ముందే నేను అనుకున్నాను. అది పొరపాటునని తర్వాత తెలుసుకున్నాను. ఆ పుల్లి అంతకు ముందెప్పుడో ఎవరో పెట్టారు. వాటి గుర్తులను బట్టి నేను తప్పు అంచనా వేశాను. ఏదైనా నా పరిశోధనను బట్టి దెయ్యం అనేది ఉన్నదని అంగీకరిస్తున్నాను. కానీ ప్రస్తుతం ఆ దెయ్యం విశ్వనాథం ఇంటి ప్రాంతాలలో లేదు. అదృశ్యమైందో లేక దెయ్యంగా ఉండదలుచుకోలేదో నాకు తెలియదు. ఉప్పరపల్లిలో జరిగిన ఇతర ఘాతుక చర్యలకు ఆ దెయ్యానికి ఎటువంటి సంబంధమూ లేదు అని యుగంధర్ చదవడం ముగించాడు. అయితే మాలతి అని డాక్టర్ సురేంద్ర అడిగాడు. అవును, దెయ్యమే ఆ రూపంలో వచ్చింది, కానీ అది లచ్చి రూపం కాదు అని అనగానే అందరూ లేచారు. దెయ్యాలున్నాయంటే నేను నమ్మలేకుండా ఉన్నాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మిమ్మల్ని నమ్మమని ఎవరూ బలవంతం చేయడం లేదు ఇన్స్పెక్టర్ అని యుగంధర్ జవాబు చెప్పాడు. విశ్వనాథం గారు, దయచేసి మీరొక 5 నిమిషాలుంటారా? మీతో మాట్లాడాలి అని యుగంధర్ అనగానే దానికేం అని విశ్వనాథం కూర్చున్నాడు. ఇదిలా ఉండగా ఉప్పరపల్లిలో మునసబు సుబ్బారావు ఇంటి ముందు ఒక పాత మారిస్ కార్ ఆగింది. అందులో నుంచి ఒక వృద్ధుడు ఒక యువకుడు దిగారు. ఒక యువతి కారులోనే కూర్చున్నది. మునసబు గారా అని వృద్ధుడనగానే అవును, తమరు అని సుబ్బారావు అడిగాడు. నా పేరు రతన్లాల్, వీడు నా కొడుకు. కారులో కూర్చున్నది నా కోడలు. విశ్వనాథం నాకు స్నేహితుడు. అతనికి ఈ ఊళ్ళో ఒక ఇల్లున్నదన్నాడు. తోట పొలము కూడా ఉన్నాయట. చవకగా అమ్ముతానన్నాడు. పట్నం నుంచి వచ్చేసి ఏదైనా పల్లెలో వ్యాపారం పెట్టాలని చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నాను. చవకగా వస్తోంది కదా అని విశ్వనాథం ఆస్తి కొంటున్నాను అని వృద్ధుడనగానే విశ్వనాథం గారు అంతేనా చెప్పారు అని సుబ్బారావు అడిగాడు. రతన్లాల్ నవ్వి దెయ్యాల విషయం కూడా వివరంగా చెప్పాడు. ఆ పోలీసులు డిటెక్టివ్లు అందరూ రావడం చచ్చాను నవ్వలేక. దెయ్యాలేమిటి దెయ్యాలు, నాకు నమ్మకం లేదు. 1-2 నెలలిక్కడ ఈ ఇంట్లో ఉండి వ్యాపారం ఎలా సాగుతుందో చూసి తర్వాత కొంటానని చెప్పాను. విశ్వనాథం తన బావమరిదికి ఉత్తరం ఇచ్చాడు, ఇంటి తాళం చెవులు ఇవ్వమని అని అనగానే కాసేపు అలా కూర్చోండి, శంకరాన్ని పిలిపిస్తాను అని సుబ్బారావు చెప్పాడు. రతన్లాల్ సుబ్బారావు పక్కన అరుగు మీద కూర్చున్నాడు. అతని కొడుకు వెళ్ళి కార్ దగ్గర నిల్చున్నాడు. మునసబు గారు, మీలాంటి పెద్దవాళ్ల సహాయం లేనిదే ఈ ఊళ్ళో వ్యాపారం చేయడం సాధ్యం కాదని నాకు తెలుసు. చూడండి, నాది వడ్డీ వ్యాపారం. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టి లేపినా 1/2 రూపాయలు అడిగినా నేనివ్వగలను అని రతన్లాల్ అనగానే వడ్డీ ఏమాత్రం అని సుబ్బారావు అడిగాడు. బంగారం మీదైతే 4 రూపాయలు, నోటు మీద అది గ్యారంటీ ఉంటే 100కి 10 రూపాయలు, చిన్న చిన్న సామాన్ల మీద 12 అని అనగానే వడ్డీ చాలా ఎక్కువే అని మున్సబన్నాడు. చూడండి, డబ్బు అవసరమైనప్పుడు అప్పిచ్చిన మనిషికి 4 రూపాయలు ఎక్కువిస్తేనేం అని రతన్లాల్ అనగానే అంత డబ్బు రొక్కంగా పెట్టుకొని మీరు ఇంట్లో అని అనగానే మాకేం భయం లేదు.
మా ఆయన పెట్టనెవరూ తెరవలేరు మునసబు గారు. వడ్డీలో రూపాయికి 5 పైసలు మీ కమిషన్ ఇస్తాను అని అంటూ ఉండగా శంకరం వచ్చాడు. ఉత్తరం చదివి జేబులో నుంచి తాళం చెవులు తీసి రతన్లాల్కిచ్చాడు. ఇదిలా ఉండగా ఇలా 10 రోజులు గడిచాయి. రోజు పొద్దున్నే రతన్లాల్ మునసబు ఇంటికి వెళ్ళేవాడు. ఈ ఊళ్ళో అందరూ డబ్బున్నవాళ్ళ, ఏ ఒక్కరూ ఒక్క రూపాయికి కూడా అప్పు రాలేదేం అని ఒక రోజున అడిగాడు. వడ్డీ ఎక్కువ అని రాలేదేమో అని సుబ్బారావు అడిగాడు. నిజం చెప్పండి, మీకు కమిషన్ చాలదా అని రతన్లాల్ అడిగాడు. అయ్యా, నాకసలు కమిషన్ వద్దే వద్దు, నాకా అలవాటు లేదు అని సుబ్బారావు అనగానే, అది దెయ్యాల కొంపని భయపడి రావడం లేదా అని రతన్లాల్ అనగానే, అయి ఉండవచ్చు అని సుబ్బారావు అన్నాడు. చుట్టుపక్కల 4 ఇళ్లకు తెలియజేశారా అని రతన్లాల్ అనగానే, అందరికీ చెప్పాను, దాదాపు ఈ తాలూకా అంతా తెలుసు అని సుబ్బారావు నవ్వుతూ అన్నాడు. సరే, దేనికైనా ఘడియ రావాలి అని రతన్లాల్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా ఇలా మరొక వారం రోజులు గడిచాయి. చేతికర్ర పట్టుకొని వృద్ధుడు రతన్లాల్ మునసబు ఇంటి ముందు నిలబడి, మునసబు గారు అని కేకేశాడు. వస్తున్నాను, అరుగు మీద అలా కూర్చోండి అని లోపల నుంచి జవాబు చెప్పి 5 నిమిషాల తర్వాత సుబ్బారావు వచ్చాడు. నేనీ ఊరు వచ్చి దాదాపు 20 రోజులయ్యింది. చిల్లి కాని వ్యాపారం కాలేదు అని రతన్లాల్ అనగానే, నన్నేం చేయమంటారు అని సుబ్బారావు విసుగ్గా అడిగాడు. రతన్లాల్ అంటే సుబ్బారావుకి అంత సదభిప్రాయం లేదు. అసలీ సంవత్సరం పంటలు సరిగ్గా పండలేదని తెలుసు. జనం తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని విన్నాను. అలాంటప్పుడు అప్పిచ్చేవాడుంటే అని రతన్లాల్ అనగానే, సేట్ గారు, అప్పు తీసుకోవడం సులభం, తీర్చడం కష్టం. మా ఊరి వాళ్లకు ఈ విషయం బాగా తెలుసు. ఆ మాటకు వస్తే నాకే అప్పు కావాలి, ఒక బావి తవ్వించాలి, కానీ మీరడిగే వడ్డీ తలచుకుంటే గుండె బద్దలవుతుంది అని సుబ్బారావు అన్నాడు. మునసబు గారు, వడ్డీ విషయం అంత నిక్కచ్చిగా ఉండను. మనిషిని బట్టి హెచ్చు తగ్గులుంటాయి. మీకేమాత్రం కావాలి అని రతన్లాల్ అడిగాడు. నాకా అని సుబ్బారావు ఆలోచిస్తున్నాడు. అప్పొద్దు సప్పొద్దు, ఉన్నదాంతో గడుపుదాం, మీరు లోపలికి రండి అని మునసబు భార్య లోపల నుంచి కేకేసింది. వ్యాపార విషయాలు ఆడవాళ్లకు ఏం తెలుస్తాయి అని రతన్లాల్ అన్నాడు. బావి తవ్వడానికి నేను బ్యాంకుకి అప్పు కోసం అర్జీ పెట్టుకున్నాను, అది తేలిన తర్వాత అని సుబ్బారావు అంటున్నాడు. సర్లేండి, మిమ్మల్ని బలవంతం చేయడం లేదు, అందులోనూ మీ ఆవిడకిష్టం లేకపోతే అసలే వద్దు అని రతన్లాల్ అనగానే సుబ్బారావు నిట్టూర్చాడు. మునసబు గారు, ఈ ఇంట్లో దెయ్యాలున్నాయన్నారు అనుకున్నారు. ఇన్ని రోజులు ఇక్కడున్నాను, మాకు దెయ్యము కనిపించలేదు, దేవత కనిపించలేదు, హాయిగా ఉంటున్నాం అని రతన్లాల్ అనగానే, మంచిదే, మీరింకా కొన్నాళ్లుంటే దెయ్యం లేదని తేల్తే విశ్వనాథం గారిల్లు మరెవరైనా కొంటారు అని సుబ్బారావు నవ్వుతూ అన్నాడు. అవును, ఈ ఊళ్ళో వ్యాపారం లేదు, నేనెందుకుండడం, వెళ్ళిపోదామనుకుంటున్నాను. మునసబు గారు, మీరసలు మా ఇంటికి ఒక్కసారి కూడా రాలేదు, ఒక అరగంట కూడా తీరుబడి లేదా అని రతన్లాల్ అన్నాడు. తీరుబడి లేక కాదు, అవసరం లేక అని అనగానే, అదేమిటండి, అవసరం ఉంటేనే రావాలా? అలా సాయంకాలం ఒకసారి రండి, ఒక 10 నిమిషాలు కాచుకుంటాను అని రతన్లాల్ వెళ్ళిపోయాడు. మీరెందుకు ఆ దెయ్యాల కొంపకు వెళ్ళడం అని మునసబు భార్య అన్నది. సుబ్బారావు నవ్వి, దెయ్యాల్లేవని సేట్ చెప్పాడుగా, బావుండదు, సాయంకాలం ఒకసారి అలా వెళ్ళి వస్తాను అని సుబ్బారావు అన్నాడు. ఇదిలా ఉండగా 5 గంటలకల్లా మునసబు సుబ్బారావు రతన్లాల్ ఇంటికి వెళ్ళాడు. వసారాలో కూర్చొని ఉన్న సేట్ సుబ్బారావు రాగానే ఎదురు వెళ్ళి, రండి రండి అని లోపలికి తీసుకెళ్ళి, అమ్మాయి, మునసబు గారికి కాఫీ తీసుకురా అని కేకేశాడు. సేట్ కోడలు కాఫీ తెచ్చిచ్చింది. సేట్ కొడుకు చుట్టల పెట్టె తెచ్చి బల్ల మీద పెట్టాడు. సేట్ మునసబు చుట్టలు వెలిగించారు. మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని మిమ్మల్ని రమ్మన్నాను అని అనగానే, అలాగా, చెప్పండి అని మునసబన్నాడు. ఇదిలా ఉండగా, ఇతని పేరు మునయ్య, అమ్మాయి పెళ్ళి, పొలం అమ్మకానికి పెట్టాడు, వారం రోజుల్లో తిరిగిస్తాడు, 2000 కావాలట అని సుబ్బారావు అన్నాడు. మునయ్య రతన్లాల్కి నమస్కారం పెట్టాడు.
మీ గ్యారంటీ మీదిస్తాను. సామాన్యంగా వారం రోజులకు అప్పివ్వను. మీరు చెబుతున్నారు గనక ఇస్తాను. 2100 ఇస్తే చాలు అని సేటన్నాడు. వారం రోజులకు 100 రూపాయలే అని మునయ్య గొణిగాడు. అవసరమైతే తీసుకోవయ్యా, లేదా మానేయ్ అని మునసబు విసుగ్గా చెప్పాడు. నోటు మీద సంతకం పెట్టి మునయ్య డబ్బు తీసుకున్నాడు. ఇదిలా ఉండగా, ఏంటి బాబు అని గూడెంలోని పెద్ద అడిగాడు. మంచినీళ్లకు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను. నా ఇంట్లో బావి ఉన్నది, మంచినీళ్లున్నాయి, మీరు కావాలిస్తే తోడుకోవచ్చు అని సేటనగానే, అయ్యోరు మంచోరు అని ముసలాడన్నాడు. అయితే ఒక షరతు, మిమ్మల్ని నా ఇంట్లోకి రానిచ్చానని తెలిస్తే ఊళ్ళో వాళ్ళు నా ఇంటికి రారు, నన్ను ఊళ్ళో నుంచి పంపేస్తారు. అందుకని చీకటి పడిన తర్వాత రండి. అంతేకాదు, మగవాళ్ళు రావద్దు, ఆడవాళ్ళు మాత్రం మంచినీళ్లు పట్టుకొని వెళ్ళండి అని అనగానే, సరే బాబు అని ఆ గూడెం పెద్ద అన్నాడు. ఇదిలా ఉండగా చీకటి పడుతూ ఉండగా ముత్యాలు కడవ తీసుకొని రతన్లాల్ ఇంటి బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు తోడుకున్నది. కడవ నడుంకి ఆనించి 2 అడుగులు వేసిందో లేదో భుజం మీద చెయ్యి పడింది. ఉలిక్కి పడింది. ముత్యాలు, భయపడకు పిల్ల, నీ పేరు ముత్యాలు కదూ, అలా చెట్టు వెనక్కురా, కడవడు నీళ్ళేమిటి, ముత్యాలిస్తాను అని రతన్లాల్ పళ్ళికిలించాడు. ముత్యాలు పెనుగులాడింది, కాని ప్రయోజనం లేకపోయింది. ముత్యాల్ని చెట్టు వెనక్కు లాక్కుపోయాడు ఆ ముసలి సేట్. ఇదిలా ఉండగా మునసబు సేట్తో, ఈమెకు ఒకే ఒక్క కూతురు, 6 ఏళ్ల పిల్ల, చాలా జబ్బుగా ఉన్నది, 500 అప్పు కావాలట. పట్నానికి వెళ్ళి డాక్టర్కి చూపించి మందు తీసుకునేందుకు. నగలు ఆస్తి లేవు, భర్త లేడు అని మునసబనగానే, ఏ గ్యారంటీ మీద 500 ఇమ్మంటారు, అప్పు ఎలా తీరుస్తుంది అని రతన్లాల్ సేట్ అడిగాడు. నేనే గ్యారంటీ, ఈమె అన్న మిలిటరీలో ఉన్నాడు, ఉత్తరం రాసి డబ్బు తెప్పించి ఇచ్చేస్తుంది ఒక 10 రోజుల్లో అని మునసబనగానే, వడ్డీ 50 అని రతన్లాల్ అన్నాడు. ఆమె తల ఊపింది. ఇదిలా ఉండగా మొద్దబ్బాయి, అతని భార్య సింగి, 2 పిల్లలు ఎండు పుల్లలేరుకుంటున్నారు. ఆ ప్రాంతాల్లో ఎవరూ లేరు. 2 మోపులు కట్టారు. ఇంకో 2 మోపులు కడితే ఊళ్ళో అవి అమ్మితే ఆ పూట గడుస్తుంది. మా స్థలంలో ఎవడ్రా నువ్వు అడుగు పెట్టావు అని సేట్ కొడుకు అరిచాడు. కోప్పడకండి బాబు, కూటికి లేని వాళ్ళం, ఎండు పుల్లలే కదా అని అతను అనగానే సేట్ కొడుకు చూపులు సింగి మీద పడ్డాయి. అదెవరు అని సేట్ కొడుకు అడిగాడు. నా ఆడది బాబు అని మొద్దబ్బాయి అన్నాడు. ఆడదని తెలుస్తూనే ఉన్నది అని సేట్ కొడుకు వెకిలిగా నవ్వాడు. మొద్దబ్బాయి కంగారుగా అటూ ఇటూ చూశాడు. పేరేమిటి అని సేట్ కొడుకు అనగానే, మొద్దబ్బాయి అని అతనన్నాడు. నీ పేరు కాదురా, దాని పేరు అని అనగానే, సింగి అని అనగానే, సింగి, సింగారం బావుంది, కాసేపు రావే అలా పాకలోకి అని సేట్ కొడుకు అనగానే, అయ్యోరు అని మొద్దబ్బాయి దీనంగా అన్నాడు. మంచిగా చెబుతున్నాను, లేదా నీ సింగికి నీకు ఈ కంచీతో దెబ్బలు తప్పవు అంటూ సింగి చెయ్యి పట్టుకొని పాకలోకి లాక్కెళ్ళాడు సేట్ కొడుకు. చింపిరి జుట్టుతో ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళతో గంట తర్వాత పాకలో నుంచి సింగి బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా, మునసబు గారు అని రతన్లాల్ కేకేశాడు. వస్తున్నాను అని సుబ్బారావు వచ్చేసరికి రతన్లాల్ అరుగు మీద తిష్టవేశాడు. వారం రోజులన్నారు, 15 రోజులయ్యాయి, ఆ మునయ్య డబ్బు తిరిగి ఇవ్వలేదు అని అనగానే, అవును, ఇంకా పొలం అమ్ముడు పోలేదు, బేరాలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు అని అనగానే, బావుంది వరస, అందుకే నగ నట్రా తాకట్టు పెట్టుతే కాని నేనివ్వను, ఆ మునయ్యేడి అని రతన్లాల్ అనగానే, పొలానికి వెళ్ళాడు అని మునసబన్నాడు. వాడింట్లో సామాన్లు ఏమున్నాయి అని సేటడిగాడు. ఏముంటాయి, కుక్కి మంచాలు, వండుకు తినే గిన్నెలు అని మునసబనగానే, పొలంలో ఏం చేస్తున్నాడు అని అనగానే, శనక్కాయలు అని మునసబన్నాడు. అయితే పొలానికే వెళ్తాను అంటూ లేచాడు. అక్కడికి వెళ్ళి గొడవ చేయకండి, ఇచ్చేస్తాడు అని సుబ్బారావు అనగానే, గొడవ చెయ్యను,
శనక్కాయలు నా ఇంటికి తోలిస్తాను అని రతన్లాల్ అన్నాడు. ఇదిలా ఉండగా వెంకమ్మ వెంకమ్మ అని సేటరిచాడు. వస్తున్నా బాబు అని వెంకమ్మ అనగానే డబ్బు తీసుకురా, వట్టి చేతులతో రావద్దు అని అనగానే వెంకమ్మ వీధిలోకి వచ్చింది. డబ్బేది అని సేటరిచాడు. ఇంకా మా అన్న పంపలేదు బాబు, మీ చలవ వల్ల అమ్మాయికి కాస్త జ్వరం తగ్గింది అని అనగానే మంచిది, చాలా మంచిది, డబ్బు వడ్డీతో ఇచ్చేస్తే చలువ ఎక్కువగా ఉంటుంది, లేదా వేడి తగులుతుంది అని సేటన్నాడు. కాస్త ఓపిక పట్టండి బాబు, మా అన్న పంపిస్తాడు అని అనగానే ఇంకా ఎంతకాలం ఓపిక, 20 రోజులు గడిచాయి, పోనీ వడ్డీ ఓ 50 ఇవ్వు అని అనగానే ఇస్తా బాబు, మా అన్నయ్య పంపగానే అని అన్నది. నేను చచ్చిన తర్వాత మీ అన్నయ్య పంపిస్తాడు, మున్సబు ఇలాంటి వాళ్లకు అప్పిప్పిస్తాడని అనుకోలేదు, డబ్బిస్తావా ఇవ్వవా అని రతన్లాల్ అరిచాడు. ఇస్తా బాబు, రాగానే అని వెంకమ్మ అన్నది. అలాగా, డబ్బిచ్చేటంత వరకు రోజు మా ఇంటికి వచ్చి పని చెయ్యి అని రతన్లాల్ అనగానే ఏం పని బాబు అని వెంకమ్మ అన్నది. ఏదో ఒక పని, మొగుడు లేడుగా, మంచి పనులే చేద్దాం, రాత్రికి రా, లేదు రేపొద్దున మీ ఇంట్లో వండుకు తినేందుకు ఒక్క గిన్నె లేకుండా తీసుకుపోతాను అని సేట్ హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా మునసబు సుబ్బారావు పొలానికి వెళ్ళి వచ్చి అరుగు మీద కూర్చున్నాడు. కాసిన్ని మంచినీళ్లు తెచ్చివ్వవే అని భార్యను కేకేశాడు. మంచినీళ్ల చెంబు అరుగు మీద పెట్టి లోపలికి వెళ్ళి అతని భార్య తలుపు వెనక నిలబడి ఏవండోయ్, ఇది విన్నారా అని అడిగింది. ఏంటే అని అతను అనగానే అదేనండి, ఇంకా ఉంది. దానికి మీరు వేరే ప్రైజ్ తీశారనమాట.